ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. గౌరిగానిపల్లిలో కబ్జాకు గురైన భూమి లబోదిబోమంటున్న రైతు. న్యాయం కోసం రైతు ఎదురుచూపు. డబ్బున్న ధనికులకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కానీ అమాయక రైతుల భూమి కానీ కనిపిస్తే చాలు సంబంధిత అధికారులను లోబర్చుకొని సాగు భూములు కబ్జా చేయడం ఆనవాయితీగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే సర్వ హక్కుల గల సాగు భూమిని ఓ డబ్బున్న ధనికుడు అధికారులను లోబర్చుకొని రైతుకు సంబంధించి 69 సెంట్ల భూమిని కబ్జా చేసిన సంఘటన లేపాక్షి మండలం గౌరిగానిపల్లిలో చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం తమ కుటుంబ పెద్దలు కొనుగోలు చేసిన సాగు భూమిని డబ్బున్న ధనికుడు తనకు హక్కుగల భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని గౌరిగానిపల్లి రైతు హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మానేపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 243/1లో ఉన్న 33 ఎకరాలపైకి 8 ఎకరాల భూమిని తమ తండ్రిని సి గంగాధరప్ప, సింపరప్ప, టి హనుమంతప్ప అనేవారు కొనుగోలు చేశారని, వాటికి పక్క రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందని అన్నారు. ఇందులో తమ తండ్రి వాటా 69 సెంట్ల భూమి తమ ఆధీనంలోకి ఉందని, ఆ భూమిలో ప్రతి ఏడాది వర్షాధార పంటల సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని అన్నారు. 69 సెంట్ల భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులైన 1B అడంగల్లో తమ తండ్రి గంగాధరప్ప పేరు మీద ఉందని బాధిత రైతు హనుమంతప్ప తెలిపారు. అయితే తమకు తెలియకుండా తమ భూమి కబ్జా చేశారన్న విషయం తెలుసుకుని లేపాక్షి మండల రెవెన్యూ అధికారులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం లేదన్నారు. తమ భూమి కబ్జాకు గురైందని కోర్టులో పిటిషన్ కూడా వేశారని, ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతుందని రైతు హనుమంతప్ప తెలిపారు. అయితే గత 4 రోజుల క్రితం తమపై దౌర్జన్యం చేసి తమకు హక్కుగల భూమిని ఆక్రమించుకొని ముళ్లకంచె వేశారని చెప్పారు. భూమి వివాదం కోర్టులో విచారణలో ఉన్నప్పటికీ తమకు హక్కుగల భూమిని ఆక్రమించుకొని కంచె వేస్తున్నారని, వ్రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమ గూర్చి నిర్లక్ష్యం వహించారని, ఆఖరికి తమ సమస్యకు సంబంధించి ఫిర్యాదు కూడా స్వీకరించలేదని పోలీసులపై ఆరోపించారు. నిరుపేదలైన తాము తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కబ్జాకు గురైన తమ భూమిని కాపాడి తనకు న్యాయం చేయాలని రైతు హనుమంతప్ప వేడుకున్నారు. మా పెద్ద ఇళ్ళు మా నాయన కొండే జిల్లా 2 భాగాలు మా పెద్ద ఇళ్ళు అమ్ముకుంటారు. మాది 69 సెంట్లు. లేపాక్షి మండలము 1B ఉంది, అడంగల్ ఉంది, మాన్యువల్ ఉంది, పత్రం ఉంది. లేపాక్షి మండలంలో ఈ బాలయ్య సార్ అనేవాడు ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి మాకు మోసం చేసిండాడు. గౌరిగానిపల్లి గ్రామము, మానేపల్లి పంచాయతీ.